అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కళ్యాణదుర్గం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఉషా శ్రీచరణ్ గారు నేను కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను సవాల్ విసిరారు. మరి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇసుకను దోపిడీ చేసి మీరు బెంగళూరులో కర్ణాటకకు తరలించిన విషయం ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మద్యం మాఫియాను కర్ణాటక నుంచి తీసుకొచ్చిన విషయం ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అమాయకులైన ప్రజల తలపై గన్ను పెట్టి వారి భూ కబ్జాను చేసిన విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నూతుమడుగు తిమ్మసముద్రం ప్రాంతంలో దాదాపు 150 ఎకరాల భూమిని కబ్జా చేసిన విషయం ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏ ఉద్యోగం రావాలన్నా సబ్ స్టేషన్లో ఉద్యోగమైనా చివరికి అంగన్వాడీలో ఆయా పోస్టు ఉద్యోగానికైనా నీకు ఎన్ని నోట్లు కట్టలు సమర్పించుకోవాలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రాజకీయ పదవులు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, చివరికి వార్డు మెంబర్ అయినా కూడా మీకు ముడుపులు సమర్పించుకుంటేనే మీరు వారికి సపోర్ట్ చేస్తారన్న విషయం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అదేవిధంగా మీ సొంత పార్టీలో సీనియర్ నాయకులు కౌన్సిలర్ భర్త మీకు ఇచ్చిపుచ్చుకున్న డబ్బులను తన సొంత డబ్బులను అడిగినందుకు మీరు ఎంత చిత్రహింసలు పెట్టారన్న విషయం ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా రాకుండా చేశారనే విషయం ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు ఉన్నాయి. మీరు నిజంగా కళ్యాణదుర్గం అభివృద్ధి చేశారనుకుంటే ఇక్కడే పోటీ చేయండి. మరి ఎందుకు పెనుగొండకు పారిపోయారు? మరి కంబదూరు నుంచి కళ్యాణదుర్గంకి భారీ ర్యాలీగా వచ్చి భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే అని చెప్పి ఈరోజు భైరవానితిప్ప ప్రాజెక్టును ఏం చేశారనే విషయం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక గంపెడు మట్టి కాదు కదా, ఒక చిటికెడు మట్టిని కూడా ఈరోజు పక్కకు తీసివేయలేని మీ పరిస్థితి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. భైరవానితిప్ప ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. ఈరోజు 114 చెరువులు కాదు 143 చెరువులకు నీరు అందించి దాన్ని ముందుకు తీసుకెళ్లి నీరిచ్చే ప్రభుత్వం కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వమే. మరి మీరు 2 సంవత్సరాల్లో మేము 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేస్తామో మేము చెప్పగలుగుతాం. మీరు 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారనే విషయం మీరు చెప్పగలుగుతారా? నిజంగా మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము అనుకుంటే ఇక్కడ వచ్చి పోటీ చేయండి. మేమందరం కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. అటు లేని పక్షాన మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేశానా అన్న సవాల్ను మీరు వెనక్కి తీసుకోవాలి. మా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.